ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. పెద్ద బొచ్చు పిచ్చయ్యకి సన్మానం అంట. ఆ సన్మానం ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన ఆలగడ్డ ఆటగాళ్ళు. లెట్స్ వెల్కమ్ దెం. నీకు చెప్పలేం, తెలుగు చెప్పలేం. ఇంకా నువ్వు నీ ప్లేస్ లో ఇంగ్లీష్ నేర్చేసుకో నాతో పాటు. నేర్చుకోలే, మాల చెప్పుకుంటాం. ఏం లేనా, పెద్దవాళ్ళకు సన్మానం చేస్తారంట, అదేందో చూద్దాం. మన ఆలగడ్డ ఆటగాళ్ళు రండి, ఎంత మటుకు ఆడతారో చూద్దాం. అందరికీ నమస్కారం. మా పసలపూడి పంకజం వారి నాట్య మండలిచే ఇప్పుడు బచ్చు పెదపచ్చయ్య గారికి ఘన సన్మానం జరగబోతోంది. ఆయనను సన్మానించు వారు మన తొందర రామారావు గారు, మీరు విచ్చేయండి. వచ్చేస్తున్నావు. స్వాగతం స్వాగతం. స్వామి, తొందర ఎక్కువే. మీరు కూర్చోండి. చూడమారా, క్లాప్స్ కొట్టున్నాయా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సన్మానం. ప్రేక్షకులారా, కరతాళ ధ్వనులు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? రామారావు గారు శాలువా కప్పిన తర్వాత దండేయాలనుకుంటా. అసలు ఈ బచ్చు పెదపిచ్చ అనేవాడు ఏమి ఊడబొడిచినాడు, ఏమి పీకి కట్టలు కట్టినాడని. ఓహో, అదే మీ సమస్య. అతను ఒక సంగీత కళాకారుడు. ఆయన పాట పాడితే కొండలు గోపురాలు కరిగి పడతాయి. ఇప్పుడు పడతాయా? మరి ఈ రోజు ఆయనను కరిగించడానికి మా కళాకారులు వస్తున్నారు. అంటే ఇంతకన్నా బహు కళాకారులు అన్నమాట. ఓకే, వాళ్ళకి ఘనంగా వెల్కమ్ చెప్పుకుందాం. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. ఇప్పుడు బచ్చు పెద్దపచ్చయ్య గారికి సన్మానించడానికి, అలాగే వారి గానంతో వారిని అలరించడానికి ప్రముఖ గాయకులందరినీ మనం పిలిచాము. ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? మన తొందర రామారావు గారు ఇప్పుడు వారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. కరెక్ట్ గా చెప్పావు బాస్. ఇప్పుడు మా కళాకారిని దొరికొచ్చాను. ఈమె సంగీతంతో గడగడలాడించదు స్టేజిని. ఓహో, ఇప్పుడు అన్నమాట. రాధిక, మీరు ఒకసారి మీ రాగంతో స్టేజిని ఊపుమా. పాడతాల ధ్వనులతో ఆహ్వానించండి. ఓకే. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. దేవుడా అందయ్య, బిచ్చగట్టలాగా. అదేం నిదలుకోకండి, ఏది అలా అంటారే. ఎంతకు తెగించారా? వీళ్ళు ఖచ్చితంగా బిచ్చగాళ్ళే. అలా అనుకోద్దు. వాళ్ళు డబ్బులు అంటే మహాలక్ష్మితో సమానం. రూపాయి కింద పడినా ఓడ్సరు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఇంకొక అతనికి అవకాశం ఇచ్చేద్దాం. ఏరా ఈయన బాగా మంచి పాట పాడతాడు, అందరు చప్పట్లుగా ఆహ్వానించండి. పాడురా. చూడాలి నిన్ను నాన్నని చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ గొడిలో నిద్దురపోవా. చూడాలి నిన్ను నాన్నను చూడాలి. అత్యద్భుతమైన కళాకారుని పట్టుకొచ్చారండి. ఒక ఆమె చూస్తే దేవుడా, వీడేమో వీణ స్టెప్పుకు అమ్మా నాన్న పాటలు. ఆహా. ఇంకా వీళ్ళిద్దరు ఎటువంటి ప్రతిభ దాగుందో. అయ్యా, మీరు పొరపాటు పడితే వాళ్ళు భయపడుతున్నారు. సరే, మరి నాకు ఫోన్ వస్తుంది, మాట్లాడు. హలో, చెప్పు. అవును, సన్మానం చేస్తున్నాం. అవును, లోఫర్ నా కొడుకే. లుచ్చలా కొడుకంటే చూడు, నేను సన్మానం కార్యక్రమంలో ఉన్నాను. నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, ఇంటికాంచి టెన్షన్ అండి. ఓకే. ఇప్పుడు
మన సన్మాన కార్యక్రమం ఉన్నాం కదా. మన బచ్చు పెదపిచ్చే గారి గురించి నాకు మంచి మాటలు చెప్పండి. ఒక నిమిషం. ఏంటి చెప్పాను కదా నీకే, దేవరసు నా కొడుకు సమాజేద్దామని, దేవరసు నా కొడుకు సమాజేద్దామని. ఇందులో నీకేం అర్థమైందిరా? మళ్ళీ నీ ఫోను నుచ్చలా కొడుకు వాడు, నీకు అవసరమా? బేకార్ నా కొడుకు వాడు, బేకార్ నా కొడుకు వాడు. కూల్ కూల్ రామారావు గారు, కూల్ కూల్ కూల్. భరించలేకపోతున్నా ఇలాంటి విధులకు సన్మానం చేయబట్టి. హలో, నువ్వు ఇలాగే ఫోన్ చేస్తుంటే నేను చెప్పు తీసుకుని కొడతా, చెప్పు తీసుకుని కొడతా. రామారావు గారు, కూల్ కూల్ రామారావు గారు. ఇవి సన్మానాలు, ఈ అవార్డులు ఇచ్చి ఇచ్చి మైండ్ అంతా అదే తిరుగుతుందండి. నేను ఇప్పుడు ఫ్రెష్ స్కూల్ కావాలంటే మన సంగీత కళాకారుడు ఒక పాట పాడతాడు. కరతాళ ధ్వనులతో ఆయనకు స్వాగతం పలకండి. బచ్చు పెదపచ్చే గారు ఇప్పుడు పాడబోతున్నారు. ఆపో ఆపో ఆపురా. పిచ్చి గారు మాకు పిచ్చి పట్టించేటట్లున్నారండి. చెప్పు, ఏమిటి? ఏం కూర ఉండాలా? మన ఇంట్లో ఒక ఎలుక తిరుగుతుంది, దాన్ని పట్టి కోసి ఫ్రై చేసి తీసుకురా. ఇక్కడ ఒకడు 3 కిలో గది దగ్గర కావు కావు అంటున్నాడు, కావు కావు అంటున్నాడు. వంట ఉండాలంట. ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్. నో ఫ్రస్ట్రేషన్, వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. రిలాక్స్ రిలాక్స్. బయట టాక్ ఏంటంటే ఈ సన్మానము డబ్బులు ఇచ్చి చేయించుకున్నారంటున్నారు. ఫోన్ వచ్చింది, మాట్లాడండి. ఒక్క నిమిషం. ఓకే ఓకే, కళ్యాణ్ రావు గారు. అయిపోయింది ఇదే పోతా. ఈ రోజు నువ్వు వాడో తేలాల్సిందే. వచ్చేస్తున్నారే నిన్ను వేసేయడానికి. అదండి మన బచ్చు పెదపిచ్చయ్య గారికి ఇప్పుడు ఘన సన్మానం జరిగింది. ఆహాహాహా, కన్నులు పండుగగా ఉందండి. పెద్ద పిచ్చయ్యా, నువ్వు మమ్మల్ని పిచ్చని చేసినావు నాయన, నీ కళ్ళు చూపించి రాక. మహేష్ గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? బాబా ఏమన్నా స్క్రిప్ట్ చేసినారా? చాలా అద్భుతంగా ఉంది, చాలా న్యాచురల్గా చేసినారు. ఆ కాలు మాట్లాడితే తిట్టినట్టు కూడా అబ్బాయి మాత్రం వేరే లెవెల్లో చేసేసినాడు. సో దుమ్ము లేపినారబ్బా. వీళ్ళు బాగా చేయలేదు, వీళ్ళు బాగా చేసినారని చెప్పేదానికి లేదు. స్క్రిప్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కుర్చీలో కూర్చొని నవ్వలేకపోయినా అన్న, మనస్ఫూర్తిగా కడుపు నచ్చేసింది. ఇలాంటి స్క్రిప్ట్లు మేము కోరుకునేది. సో నెక్స్ట్ స్క్రిప్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందని, మమ్మల్ని ఇంకా ఎక్కువ బాగా నవ్విస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. వద్దులేనైనా నీతో రాను నేను.